ద ఎర్త్క్వేక్స్ ఆర్ మేజర్ ఎరప్షన్స్ చాలా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీ వేవ్స్ కాంటినెంట్స్ మరియు ఓషన్ బేసిన్స్ దాటి ట్రావెల్ చేస్తాయి. ఈ వేవ్స్ మ్యాగ్మా చెంబర్స్ లో ఉన్న వాలటైల్ వాటర్ రిచ్ సిస్టమ్స్ పై ప్రెషర్ తీసుకొచ్చి వాటిని క్రిటికల్ థ్రెషోల్డ్ దాటి ఎరప్షన్స్ కి పుష్ చేస్తాయి. నేచర్ జియో సైన్స్ లో పబ్లిష్ అయిన అనాలిసిస్ ప్రెషర్ వేవ్స్ డిస్టెంట్ వాల్కనోస్ ని డిస్టెబిలైజ్ చేయగలవని కన్ఫర్మ్ చేసింది. కానీ హైలీ గుబీ లాంటి డైవర్జన్ జోన్స్ అంటే ప్లేట్స్ విడిపోయే ఏరియాస్ మరియు తాల్ లాంటి కాన్వర్జన్ జోన్స్ అంటే ప్లేట్స్ దగ్గర అయ్యే ఏరియాస్, ఈ రెండిట్లో ఎరప్షన్స్ ఒకేసారి ట్రిగర్ అవడం చాలా రేర్. దాని మీనింగ్ ఈదర్ ప్రెషర్ వేవ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి లేదా వాల్కానిక్ సిస్టమ్స్ అన్ని టెన్షన్ లో ఉంటే చిన్న జోల్ట్ కూడా పెద్ద బ్లాస్ట్ సరిపోతుంది. మ్యాంటిల్ బేసికలీ అర్త్ కి ఇంటర్నల్ ఇంజన్ లాగా పనిచేస్తుంది. ఇది చాలా స్లోగా పెద్ద టైం స్కేల్స్ లో థర్మల్ ఎనర్జీని సర్ఫేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. మ్యాంటిల్ లో టెంపరేచర్, బయోఎన్సీ అలాగే డీప్ మ్యాంటిల్ ప్లూమ్స్, హవాయి, ఎల్లోస్టోన్ లాంటివి అక్కడ జరిగే చిన్న ప్రెషర్ మార్పుల వల్ల అర్త్ లోపల హీట్ సర్క్యులేషన్ మారుతుంది. ఈ ప్లూమ్స్ కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి అర్త్ క్రస్ట్ మీద ఉన్న జోన్స్ ని వీక్ చేస్తాయి. ఈ ప్యాటర్న్ అలైన్ అయినప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్న వాల్కానిక్ సిస్టమ్స్ ఒకేసారి ఇన్స్టెబిలిటీ విండోలోకి ఎంటర్ అవుతాయి.